పండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి పండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కారోడ ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కారోడ నా జీల మించినవురో నైజాము సర్కారోడ నా జీల మించినవురో నైజాము సర్కారోడ పండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి పండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కారోడ నా జీల మించినవురో నైజాము సర్కారోడ నా జీల మించినవురో నైజాము సర్కారోడ కత్తులు బలం చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బలం చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మో గడ్డిపెట్ట గడ్డి మైసమ్మ పెద్ద పులి ఎక్కినావమ్మో గడ్డిపెట్ట గడ్డి మైసమ్మ కత్తులు బలం చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బలం చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మో గడ్డిపెట్ట గడ్డి మైసమ్మ పెద్ద పులి ఎక్కినావమ్మో గడ్డిపెట్ట గడ్డి మైసమ్మ ఏ సార్ మా పాట ఏదండి? ఏ పాట? నక్కిలీస్ గొలుసు లేకుండా ఎలా అండి? మీరు పాడాలి, మా హీరో వచ్చి ఆడాలి. ఓకే. నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలీసు గొలుసు పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలీసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలీసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలీసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలీసు గొలుసు పసలేదు నీకు మా దుర్గారావు తెలుసా? దుర్గారావు సల్లగుండా ఊక దుర్గారావు తెలుసా దుర్గారావు తెలుసా అని నెల రోజుల నుంచి పానం తీస్తుర్రు ఒకటే. అసలు ఎవరి దుర్గారావు? దుర్గారావు నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ నీ మరిది గారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేటి వేళ నీ మరిది గారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేటి వేళ నీ మామగారు పిల్ల మామగారు రే మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ నీ మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ నాది 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 నక్కిలీసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలీసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలీసు గొలుసు నాది 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 పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలీసు గొలుసు. అసలు దసరా ఇంత స్పెషల్ గా ఉంటదని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలీదు, కానీ అదిరిపోయింది. ఒక పర్ఫార్మెన్స్ తర్వాత ఇంకోటి ఇట్స్ లైక్ జస్ట్ మైండ్ బ్లోయింగ్. ఈ దీంట్లో ఉన్న ఎనర్జీ నాకు అనిపించింది ఇట్ వాజ్ లైక్ నెక్స్ట్ లెవెల్. మీరిద్దరు ఒక ఎత్తు అనుకుంటే కనక సపరేట్ మూమెంట్ వేస్తున్నారు. మాస్టర్ జీ, రఘు గారు, మంగ్లీ, కనకవ్వ మంగ్లీ నిజంగా నీ వాయిస్ కి ఫిదా మంగ్లీ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అంటే నీ పెక్యులర్ వాయిస్ నాకు బాగా ఇష్టం మంగ్లీ. మాస్టర్ పొద్దున మీకేవో వాయిస్లు వినిపించినాయి, అవి ఇవి ఒకటి కాదు కదా. అమ్మో అమ్మో కనకవ్వ ఈ వయసులో ఆ ఎనర్జీతో చేయడం గ్రేట్ అమ్మా మీరు. మంగ్లీ పాడిన స్పెషల్ దసరా సాంగ్ కాసర్ల శ్యామ్ గారు రాశారు, మన రాములో రాములో కూడా ఆయనే రాశారు.
మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? లేదు, శ్యామ్ గారు మాట్లాడకూడదు, పాటలు పాటలు రాయాలి, పాటలు పాడాలి కూడా. నీలపురి గాజులవో నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలువలేని బాలామణి, నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంస నడక, నిన్ను చూడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక. హే తమ్మల పాకే వేస్తుంటే కమ్మగా వాసన వస్తావే, ఎర్రగా పండిన బుగ్గలు రెండు యాదికొస్తాయి, పువ్వులాంగి వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే, పండుకున్న గుండెల దూరి లొల్లే చేస్తావే. అర ఇంటి ముందు లైట్ మిణుకు మిణుకుమంటాండే, నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే, ఏ సీర కొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే, నువ్వు లాగినట్టు వాళ్ళు జల్లమంటాండే. నేను ఎక్కడో పల్లెటూరులా వ్యవసాయం చేసుకొని, లేకపోతే మా ముదిరాజుకుల గుర్తి పండ్లు అమ్ముకొని 60 ఏళ్ల వయసు దాటిపోయినాక నేను ఈ టీవీకి వచ్చి పాడుడు నా జన్మ ధన్యమైంది. ముందుగా నేను అంటే ఈ స్టేజ్కి థ్యాంక్స్ చెప్పాలి. ఆల్మోస్ట్ అంటే ఆ సాంగ్ వచ్చింది, అది ఒక చిన్న డ్రాప్ అయిపోయింది ఆల్మోస్ట్. అంటే ఇంకా దాని గురించి పెద్ద పక్క వెళ్ళిపోతున్న పాటని మళ్ళీ ఒక్కసారి డి ప్రోగ్రాంలో లేపారు దాన్ని ఒకసారి. పండు, దుర్గారావు అండ్ డి టీమ్ అంతా ఈటీవీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. థ్యాంక్స్, చాలా బరువుగా చెప్తున్నాను నేను థ్యాంక్స్. అయితే సంగీత గారు, ఆన్ సీరియస్ నోట్, పెళ్ళి అయిన తర్వాత చాలా దూరం వెళ్ళిపోయిన తెలుగు సినిమా నుంచి, ఇంత మంచి నంబర్స్ ని మిస్ అయ్యానని ఈ రోజు ఫీల్ అవుతున్నాను. ఒక టాలెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని మళ్ళీ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అమేజింగ్ పర్ఫార్మెన్స్.